బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5వ తేదీన ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్చారు. గత 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. మాగంటి మృతితో బీఆర్ఎస్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరని లోటని, ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. ఇక మాగంటి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి మృతి బీఆర్ఎస్ కు తీరని లోటని, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శనీయమన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల తలలో నాలుకగా ఉండేవారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా 4 చిత్రాలు నిర్మించారు. 1995లో పాతబస్తీ, 2000 సంవత్సరంలో రవణ, 2004లో భద్రాద్రి రాముడు, 2009లో నా స్టైలే వేరు సినిమాలను తీశారాయన. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రొడ్యూసర్గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2వ తేదీన కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారాయన. గోపీనాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టరేట్గా, 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారాయన. గోపీనాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారాయన. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ జనవరి 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా 30 ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లో వచ్చారు. హైదరాబాద్లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు. యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి నిఖిల్ అల్లేని గారు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. నమస్తే నిఖిల్ గారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మృతితోటి బీఆర్ఎస్లో తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఖచ్చితంగా ఆయనకు సంబంధించి చూస్తే మనము గత కొన్ని రోజులుగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత సంవత్సరం గానీ, అంతకుముందు సంవత్సరం గానీ మధ్య మధ్యలో హాస్పిటల్‌కి వెళ్ళొస్తా ఉండేవాళ్ళు. కొంచెం అంటే 50, 60 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఇవన్నీ వెరీ కామన్ అన్నట్టుగానే ఉండేది. బట్ నిన్న మొన్న జరిగిన పరిస్థితులు చూస్తా ఉంటే గత 3, 4 రోజుల క్రితం ఏదైతే కొంచెం తీవ్రంగా ఛాతీలో నొప్పి రావడము ఇట్లాంటి వాటితో ఏఐజీలో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత ఉన్న పరిస్థితులన్నీ మనం చూస్తానే ఉన్నాము. కొంచెం సివియర్‌గా ఉంది అని వింటానే ఉన్నాము. కానీ నిన్నటి నుండి చూస్తా ఉంటే కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుందన్న వార్తలు వస్తున్నప్పుడు పార్టీగా గానీ మిగతా ఒక సామాన్యులుగా గానీ మిగతా వాళ్ళందరూ తన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉండే. మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారు అన్న ఆలోచనతో ఉండే. ఈ రోజు పొద్దున్న చూస్తే మనము దాదాపు 5:30 ప్రాంతంలో తను స్వర్గస్థులైనరు అన్న విషయాన్ని డాక్టర్లు ఏదైతే ధృవీకరించిండ్రో, ఒకవైపు తన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ప్రజలంతా కూడా పార్టీ తరఫున మేమందరం కూడా చాలా షాక్ కి గురైన పరిస్థితి ఇది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. మేము కూడా పార్టీ పరంగా కూడా తను చేసిన యాక్టివిటీస్ గానీ, అసలు తన రాజకీయ ప్రస్థానం చూస్తే కూడా మీరు యువకుడిగా ఉన్న టైంలోనే ఎన్టీఆర్ గారి నాయకత్వంలో తను పనిచేసిండ్రు తెలుగు యువత విభాగానికి సంబంధించిన దాంట్లో. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జూబ్లీ హిల్స్ అనే కాన్స్టిట్యున్సీకి మన మొత్తం హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనం వింటా ఉంటాము. చాలా మంది ప్రముఖులు ఉండేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతానికి కంటిన్యూస్ గా 2014లో, 2018లో, మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా తనే గెలిచిన పరిస్థితులు మనం చూసినాము. కాన్స్టిట్యున్సీలో ఉన్న బడుగు బలహీన వర్గాల దగ్గర మొదలు పెడితే అన్ని వర్గాలను కలుపుకుంటూ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కాన్స్టిట్యున్సీని ఏ రకంగా అభివృద్ధి చేయాలని మాకు పార్టీ ఆఫీస్ లో చూస్తే కూడా ప్రతిసారి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డిస్కషన్లు చెప్తుండేవారు. అనేకమైన చర్చలు చేస్తూ కూడా కాన్స్టిట్యున్సీని ఇంకా డెవలప్ చేయడానికి ఏం చేయొచ్చు ఏంటి అనేది ప్రతిసారి మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని వీళ్ళందరినీ కలుస్తుండేవాళ్ళు. ఇట్లా ఎప్పుడు చూసినా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభివృద్ధి మాత్రమే తన ఎజెండాగా ఉంటుండే. కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేయాలని మాత్రమే ఉంటుండే. పార్టీ పరంగా జరిగిన యాక్టివిటీస్ అన్నిట్లలో కూడా చాలా కీలకంగా పనిచేసే వాళ్ళతో పార్టీలో అనేక మంది నాయకులు, కొత్త తరం నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఏ రకంగా ముందుకు పోవాలి, ఎట్లా చేస్తే బాగుంటది అనే విషయాల్లో అనేక రకమైన గైడెన్స్ తను ఇస్తుండేవాళ్ళు. ఈ రోజు ఉదయం ఈ వార్త వినడం నిజంగానే షాక్ కి గురి చేసింది పార్టీ వర్గాలను కూడా. అంటే కేవలం ఈ 2-3 రోజుల్లోనే ఇంత తీవ్రత పెరిగి ఆయన మరణించడం జరిగిందా? అంటే గతంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాలేదని అన్నప్పుడు ఆయన ట్రీట్మెంట్‌కి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కదా! సో, ఎక్కడైనా తప్పిదాలు ఏమైనా జరిగాయంటారా? అంతకుముందు కిడ్నీకి సంబంధించిన ఇష్యూ ఏదో ఉంది అన్నట్టుగా నేను విన్నాను. బట్ అది చాలా మైనర్ ఇష్యూ అన్నట్టుగానే తను అంతకుముందు చెకప్లు చేసుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి. గత వారం క్రితం కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. పార్టీ ఆఫీస్ కి వచ్చిండ్రు, తెలంగాణ భవన్ కి వచ్చిండ్రు, వివిధ చర్చల్లో పాల్గొన్నారు. ఇన్ని జరిగి కూడా ఆల్ ఆఫ్ ది సడన్ ఛాతీ నొప్పి వచ్చింది, సడన్ గా ఇంట్లోనే కొంచెం పడిపోయిన పరిస్థితి ఉండే అనే విషయాలు విన్న తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా వెరీ ఇమ్మీడియట్ గా ఏఐజీ హాస్పిటల్ కి తరలించిండ్రు. అక్కడ సీనియర్ డాక్టర్లు అందరు పర్యవేక్షణలో వైద్య పరీక్షలు ఇవన్నీ చేసి కూడా కోలుకొని తిరిగి వస్తారన్న ఆలోచన ఉండే. దానికి సంబంధించి మా కేటీఆర్ గారి కుటుంబానికి కూడా పర్సనల్ గా చాలా సన్నిహితులు వాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అటువంటిది మా కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ కి పోయి 2-3 రోజుల నుండి అక్కడే ఉంటున్న పరిస్థితి కూడా మనం చూసినాము. ఖచ్చితంగా తిరిగి వస్తారన్న నమ్మకం ఉంటే నిన్న మా కేటీఆర్ గారు అమెరికా నుండి రాగానే డల్లాస్ పర్యటన ముగించుకొని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుండి ఏజీ హాస్పిటల్ కి పోయి విజిట్ చేసి వచ్చిన తర్వాత కూడా నిన్న పొద్దున కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, కోలుకుంటున్నారు, మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ పార్టీ ఆఫీస్ కి వస్తారు, ప్రజా బాహుల్యంలోకి పోతారు అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆల్ ఆఫ్ ది సడన్ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందండి? వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఇదంతా ఆల్ ఆఫ్ ఎ సడన్ కదా, అసలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఈ అంశం మీద?
కేవలం 2-3 రోజుల పరిమితిలోనే ఇదంతా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఓకే. కుటుంబ సభ్యులు ఖచ్చితంగా బాధపడతా ఉన్నారు. కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తిని, కుటుంబ పెద్దను కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ రోజు వాళ్ళకి. అవును. అదే. ఓకే. సో ఇప్పుడు పార్టీలో కూడా బీఆర్ఎస్కి ఇప్పుడు నిజంగానే తీరని లోటు, ముఖ్య నేతని కోల్పోయింది బీఆర్ఎస్ అని అనుకోవచ్చా ఇప్పుడు? ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి హైదరాబాద్ నగరానికి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాను. అవును. హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి కూడా మొత్తం హైదరాబాద్ లో పార్టీని ఏ రకంగా బలోపేతం చేస్తే బాగుంటది అని పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ఒకవైపు మా జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్లకు కావలసినటువంటి సలహాలు సూచనలు ఇస్తూనే జిహెచ్ఎంసీలో ఏ రకంగా మనం ఫండ్స్ తీసుకురావాలి, మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఏ రకంగా కృషి చేస్తే బాగుంటది, వరల్డ్ క్లాస్ హైదరాబాద్ గా తయారు చేయాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటది అని అనేక సందర్భాల్లో అనేకమైన చర్చలు చేసేవాళ్ళు. అటు పార్టీలో గానీ, ఇటు పబ్లిక్ డొమైన్ లో గానీ ప్రతినిత్యం అధికారులను కలుస్తూ ఇంకా ఏం చేస్తే బాగుంటది అని ప్రజలకు సంబంధించిన ప్రతి దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ప్రజల మీద ఒక నిబద్ధతతో, ఒక ప్రేమతో పనిచేసే నాయకులు అత్యంత అరుదుగా ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ లో. దాంట్లో గోపీనాథ్ గారు ఒకరని చెప్పొచ్చు మనము. ఓకే. ఓకే నిఖిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్చారు. గత 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5:45 ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి మృతితో ఇప్పుడు బీఆర్ఎస్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరని లోటని, ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. ఇక మాగంటి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మాగంటి గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగంటి మృతి బీఆర్ఎస్ కు తీరని లోటని, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శనీయమన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల తలలో నాలుకగా ఉండేవారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినిమా నిర్మాతగా 4 చిత్రాలను నిర్మించారు. 1995లో పాతబస్తీ, 2000 సంవత్సరంలో రవణ, 2004లో భద్రాద్రి రాముడు, 2009లో నా స్టైలే వేరు సినిమాలను తీశారు. ఆ అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అయ్యారాయన. ప్రొడ్యూసర్గా సక్సెస్ కాలేకపోయినా ఆయన రాజకీయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను సాధించారు. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్,
1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆయన. గోపీనాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన. గోపీనాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ జనవరి 2022లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా 30 ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అయితే హైదరాబాద్ లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు. యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు ఆయన. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూయడం జరిగింది. సో ఆయన మృతి పట్ల చాలా మంది ప్రముఖులైతే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయన మృతి బీఆర్ఎస్లో చాలా తీరని లోటుగా మారింది. జూబ్లీహిల్స్ నుంచి ఆయన హ్యాట్రిక్ విజయాలని గెలుపొందారు. హ్యాట్రిక్ విజయాలు సాధించారు. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలుపొందారు ఆయన. టీడీపీ నుండి రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఆయన హ్యాట్రిక్ విజయాలతో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రేరణతో ఆయన రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఆయన మృతి పట్ల చాలా మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. అండ్ అలాగే కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి గారు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఆయన సినిమాల్లో ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. ఆయన సక్సెస్ కావడంతో రాజకీయాల వైపుకి వచ్చారు. ఆయన రాజకీయాల్లో సుదీర్ఘంగా ప్రయాణించారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన రాజకీయ జీవితం ఎంతో సుదీర్ఘంగా సాగింది. ఆయన ఇందాక మనం మాట్లాడాం, బీఆర్ఎస్ ప్రతినిధి నిఖిల్ గారితో మాట్లాడినప్పుడు ఆయన గురించి ఎంతో ఆసక్తికర విషయాలైతే ఆయన పంచుకోవడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారైతే ఎప్పుడు ప్రజల్లో మమేకమయ్యి ఎప్పుడు వివక్ష లేకుండా ఆయన ముందడుగు వేసేవారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గత 2-3 రోజులుగానే బాలేకుండా కారణంతో ఏఐజీ హాస్పిటల్లో ఆయన జాయిన్ చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా ఆయన ఇలా మృతి చెందుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గానే, అంటే నిన్ననే కేటీఆర్ గారు కూడా వెళ్ళి ఆయనని చూడడం జరిగింది. అక్కడంతా బాగానే ఉంది, ఆయన కోలుకుంటారనే ధీమాతోటి మేమంతా కూడా ఉన్నాం. కానీ ఆయన ఇలా తెల్లవారుజామున ఇలా 5:45 ఆయన మృతి చెందుతారని అసలు అనుకోలేదని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇది తీరని లోటు అని చెప్పి నిఖిల్ గారు కూడా చెప్పడం జరిగింది.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కన్నుమూయడం జరిగింది. సో ఆయన మృతి పట్ల ఎంతో మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఆయన జూబ్లీహిల్స్ నుండి 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఒకసారి టీడీపీ నుంచి అండ్ 2 సార్లు బీఆర్ఎస్ తరపు నుంచి ఆయన హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. సో జూబ్లీహిల్స్ మనకు తెలుసు, హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్లేస్ జూబ్లీహిల్స్. సో అక్కడ ఆయన ఎప్పుడు కూడా ఒక కీలక నేతగా వ్యవహరించారు. అండ్ ఎప్పుడు రాజకీయాల్లో ఆయన ఎంతో కీలక నేత అని చెప్పుకోవచ్చు. ఆయనకి మాస్ ఫాలోయింగ్ కూడా బాగా ఉందని మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లో మమేకమయ్యి ఎక్కడ వివక్ష చూయించకుండా ఎంతో ఆయన సుదీర్ఘంగా రాజకీయాల జీవితం కూడా ఎంతో అంచెలంచెలుగా ఆయన ఎదగడం జరిగింది. సో ఎప్పుడూ కూడా ఆయన రాజకీయ జీవితంలో మాత్రం ఎంతో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు గతంలో ఆయన ప్రొడ్యూసర్గా కూడా చేయడం జరిగింది, కానీ అక్కడ అంత సక్సెస్ కాలేకపోయారు. బట్ ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని కూడా ఎంతోమంది రాజకీయ నేతలు కూడా చెప్తూ ఉంటారు. ఆయన మృతి పట్ల కేటీఆర్ అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, హరీష్ రావు ట్వీట్ చేశారు, అండ్ అలాగే కోమటిరెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ అనుచరులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వాళ్ళు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరని లోటని, ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. ఆయన గొప్ప నేత అని కొనియాడారు కేసీఆర్. నిన్ననే కేటీఆర్ ఆయన దగ్గర ఏఐజీ హాస్పిటల్లో ఆయన సందర్శించడం జరిగింది. అప్పుడు ఆయన పరిస్థితి బాగానే ఉంది, ఆయన తిరిగి రాజకీయాల్లో మళ్ళీ సుదీర్ఘంగా ముందుకు వెళ్తూ ఉంటారు, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఆయన మరణం వార్త ఏదైతే ఉందో ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అని కూడా మనం వింటూ ఉన్నాం. గత 3 రోజులుగా ఆయన పరిస్థితి బాగాలేదు. అది రాను చాలా విషమంగా మారి ఆయన ఆదివారం ఉదయం ఆయన మరణించారంటే ఇవాళ 5:45 ఆయన తుదిశ్వాసను విడిచారు. ఇప్పుడు మాగంటి మృతితోటి బీఆర్ఎస్లో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణ బాధాకరమన్నారు. గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల తలలో 4గా ఉండేవారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి గోపీనాథ్ గత 3 రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ
ఉదయం 5:45 ఆయన తుది శ్వాసను విడిచారు. యాక్చువల్గా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన అప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇలా మరణిస్తారని, అలా స్వర్గస్థులు అవుతారని. ఎందుకంటే చికిత్స పొందుతూ ఉన్నారు అండ్ అలాగే ఆయన ఆరోగ్యం మధ్యలో మెరుగుపడింది అని కూడా మనం వినడం జరిగింది. కానీ ఇలా సడన్గా తెల్లవారుజామున అంటే ఇవాళ 5:45 ఆయన కన్ను మూసారనే వార్త నిజంగా బీఆర్ఎస్ నేతలకు కానీ లేదంటే చాలామంది ప్రజలకు కానీ ఒక షాకింగ్ వార్త అని చెప్పుకోవచ్చు. ఎంతో కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత ఆయన ఎప్పుడూ కూడా రాజకీయ జీవితంలో ఎంతో సక్సెస్ఫుల్గా ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజలతో మమేకమై ముందుకెళ్ళిన ఆయన ఇప్పుడు సడన్గా ఆయన మరణ వార్త విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే గత 3 రోజులుగానే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స పొందుతూ ఉండడం జరిగింది. ఆయన ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు. ఆయన మళ్ళీ నార్మల్ మనిషిలాగా ఉంటారు. ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని అందరూ అనుకున్నారు, కుటుంబ సభ్యులు అనుకున్నారని అలాగే బీఆర్ఎస్ వర్గాల నేతలు కూడా అనుకోవడం జరిగింది. కానీ ఇలా సడన్గా 3 రోజుల తర్వాత ఆయన మరణ వార్త వినాల్సి వస్తుందని అసలు ఎవరూ కూడా కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ తెల్లవారుజామునే విషాద వార్తని వినాల్సి వచ్చింది. ఆయన జీవితం కూడా రాజకీయ జీవితం కూడా ఎంతో సుదీర్ఘంగా ఆయన హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. మనందరికీ తెలిసిందే జూబ్లీ హిల్స్ ఎంతో ప్రధానమైన ప్లేస్ హైదరాబాద్లో. అలాంటి ప్లేస్లో ఆయన 3 సార్లు హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. ఒకసారి టీడీపీ తరపు నుండి అంటే 2 సార్లు బీఆర్ఎస్ తరపు నుండి ఆయన హ్యాట్రిక్ విజయాలను అయితే అందుకున్నారు. సో ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు చాలామంది నేతలు. కేసీఆర్, రేవంత్ రెడ్డి అండ్ అలాగే హరీష్ రావు అండ్ అలాగే కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు వాళ్ళు. మాగంటి గోపీనాథ్ గారు కన్ను మూయడం జరిగింది. సో ఈ రోజు తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాసను విడిచారు. సో ఆయన ఇప్పుడు మృతి పట్ల ఎంతోమంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి బీఆర్ఎస్ మొత్తానికి ఇప్పుడు తీరని లోటని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన ఎంతో కీలక నేతగా, ముఖ్య నేతగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి పనిచేశారు. ఆయన ఎంతో రాజకీయ జీవితంలో ఆయన ఎంతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన సినిమాలో అంటే ప్రొడ్యూసర్గా కూడా చేశారు. 4 సినిమాల్లో ఆయన ప్రొడ్యూసర్గా కూడా చేయడం జరిగింది. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయారు. బట్ రాజకీయాల పరంగా మనం చూసుకుంటే ఆయన ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన ఎంతో హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ముందుకు సాగారు. ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా నేతగా ఎదిగారు మాగంటి గోపీనాథ్. గత 3 రోజులుగా ఆయన ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుది శ్వాసను విడిచారు. ఆయన మృతి పట్ల కేసీఆర్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు అండ్ అలాగే కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో మా యూటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఎంఎన్ఆర్. హలో
కౌశల్య కాల్ ఎస్ ఎంఎన్ఆర్, మీరు లైన్లో ఉన్నారు. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కన్ను మూశారు. సో ఆయన రాజకీయ జీవితం ఎంతో సుదీర్ఘంగా సాగింది. కౌశల్య మనం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. అయితే గత 3 రోజుల క్రితమే ఆయన చనిపోయినట్లుగా ఆయన వార్తలు ఏమైనా వచ్చాయి. దానికి సంబంధించి మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఎక్కువగా ప్రచారం చేశారు. అయితే అది కాదు, ఆయన ఐసీయూలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారంటూ అటువైపు బీఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కావచ్చు, అది కుటుంబ సభ్యులు చెబుతూ వచ్చారు. ఈవెన్ యూటీవీ కూడా అదే స్టాండ్ మీద ఉంది, ఆయనకి అస్వస్థతగా ఉన్నారు అనే యాంగిల్లోనే మనం కూడా ఒక జెన్యూన్ న్యూస్ ఇచ్చే ప్రయత్నం చేసాం, దానికి సంబంధించి చేసాం. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 62 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన ఈరోజు చనిపోయారు. సో వరాసకు చెందినటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన ఈ నెల 5వ తారీఖు అంటే గురువారం రోజు ఆయనకి గుండెపోటు వచ్చింది. వెంటనే అలర్ట్ అయ్యారు కుటుంబ సభ్యులు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐబి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 5:45 ఆయన చనిపోయినట్టుగా కూడా వైద్యులు తెలిపారు. అంటే అఫీషియల్ గా ఆయన చనిపోయారని డిక్లేర్ చేశారు. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వెంటనే దాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ నెల 5వ తారీఖున ఆయన ఇంట్లో ఉంటుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. సో వెంటనే రియాక్ట్ అయ్యారు. అయితే కార్డియాక్ అరెస్ట్ కు గురైనట్లుగా వైద్యులు అయితే ప్రకటించారు. వెంటనే అప్పుడు సిపిఆర్ చేశారు. తిరిగి గుండు కొట్టుకోవడం ప్రారంభించింది. నాడీ బీపీ సాధారణ స్థితికి వచ్చినట్లుగా కూడా వైద్యులు ప్రకటించారు. వెంటనే ఆయన ఐసీయూలకు చేర్పించారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్సని కొనసాగించారు. అయితే ఒక రకంగా ఆయనకి చెప్తే గత కొన్నాళ్ళుగా ఆయనకి కొన్ని ఇంటర్నల్ గా చాలా అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా తెలిసింది. మరి ముఖ్యంగా కిడ్నీ సమస్యతో ఎక్కువ కాలంలో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక 3 నెలల క్రితం కూడా ఏజీ ఆసుపత్రిలోకి వెళ్లారు, చికిత్స చేయించుకున్నారు. అయితే అప్పట్లో డయాలసిస్ కూడా చేయించుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంకా రీసెంట్ గా దానికి సంబంధించి గుండెపోటు రావడంతో కూడా ఆయన పరిస్థితి చాలా విషమించింది. అయితే ఇదంతా రీసెంట్ గా ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మరణించారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కనుక ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తి నాకు రాజకీయాలకు రావడం అంటూ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అదే స్ఫూర్తితో ఆయన 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 1985లో అప్పట్లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా ఆయన ఎంపికయ్యారు. అప్పుడు పనిచేశారు. ఆయన ఆ హోదాలో పనిచేశారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. హైదరాబాద్ చాలా కీలకంగా ఉండేది కాబట్టి హైదరాబాద్ లో పార్టీని అప్పట్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంతో పాటు యువత, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అప్పట్లో బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, కొత్తగా వచ్చే వాళ్ళకి రాజకీయాల్లో అవకాశాలు కల్పించాయి. ఈ పరంపరలో ఈయన కూడా ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో చాలా విద్యార్థి ఉద్యమాలు చేశారు, విద్యార్థులు వెంపటి నడిచారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి సంస్థాగతంగా హైదరాబాద్ లో నిలదొక్కుకోవడం కోసం ఆయన కూడా తన వంతు కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ఏ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అప్పట్లో అందజేశారు. ఇక 2014లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఆల్మోస్ట్ 82 నుంచి 2014 వరకు కూడా పార్టీలో, అంటే తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ స్థాయిల్లో ఆయన పనిచేసుకుంటూ వచ్చారు. అయితే 2014లో మాత్రం తొలిసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు అంటే 2018లో, అంటే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. సో టిఆర్ఎస్ తరఫున 2018లో, అంటే 2018 ఎన్నికలకు ముందునే ఆయన అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన అప్పటి టిఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి 2018లో తన టికెట్ ని సంపాదించుకున్నారు, పోటీ చేశారు. దానికి సంబంధించి అప్పుడు 2018లో కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఆ ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అది తర్వాత కూడా, అంటే 2023లో జరిగినటువంటి రీసెంట్ ఎన్నికల్లో కూడా ఆయన తన స్థానాన్ని మళ్ళీ దక్కించుకున్నారు, మళ్ళీ గెలిచారు. అంటే రకంగా చెప్పాలంటే 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను కూడా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. అంటే ఒక రాజకీయ నాయకుడుగా, ఒక వ్యక్తిగా ఆయన పరంగా ఆయన ఎన్ని రకాలుగా విజయాలు సాధించాలో, పరంపర కొనసాగించాలో అవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. సుమారు 40 ఏళ్ల పాటు
దగ్గర అంటే 1982 నుంచి 2025 అంటే సుమారు 42 పాటు తన రాజకీయ ప్రస్థానాన్ని వివిధ దశల్లో కొనసాగించుకుంటూ వచ్చారు. సో తనకంటూ అటువైపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ లో కావచ్చు, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకున్నారని చెప్పాలి కౌశల్య. ఎస్, ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా సామాన్యుడిగా ప్రజా నేతగా ఎదిగారని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ కౌశల్య. ఇప్పుడు మనం చూసినట్లయితే రాజకీయాల్లో 2 రకాలు ఉంటాయి. అంటే ఏంటి, వేవ్ లో గెలిచి వేవ్ లో నిలబడి వచ్చిపోయినటువంటి వారు ఒక సెక్షన్ ఉంటారు. సో అట్లా కాకుండా మొదటి నుంచి కూడా పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడుతూ అహార్నిస్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం పరుచుకుంటూ ముందుకు వెళుతూ ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడిని బలమైన పొలిటీషియన్, నిజమైన ప్యూర్ పొలిటీషియన్ అనొచ్చు. ఆ కోవలో చెప్పాలంటే ఈయన ఒక మాస్ ప్యూర్ పొలిటీషియన్. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి, హైదరాబాద్ అంటే ఇండియాలోనే టాప్ 5 సిటీస్ లో వన్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు నెరపడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటిది. ఒక పక్కన మాస్ ఉంటారు, ఒక పక్కన క్లాస్ ఉంటారు, మరొక పక్కన హైలీ ప్రొఫైల్డ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఈయన నియోజకవర్గం వచ్చేసరికి జూబ్లీ హిల్స్ అంటే హార్ట్ ఆఫ్ ద 2 స్టేట్స్. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హార్ట్ గా ఉండేది. అంటే అక్కడ సినీ ఇండస్ట్రీ ఉంటది, రాజకీయ వ్యవహారాలు ఉంటాయి, బిజినెస్ హబ్. సో ఓవరాల్ గా వాటన్నిటికీ ఉండేటటువంటి నియోజకవర్గం కాబట్టి ఒక హై ప్రొఫైల్డ్ నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి దగ్గర అందరినీ మెప్పించుకుంటూ అందరి దగ్గరే కూడా మన్నన పొందుతూ తను గెలుస్తూ తన నమ్ముకున్న పార్టీని గెలిపిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇక రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు, ప్లస్లు మైనస్లు అందరికీ ఉంటాయి, అన్ని ఉంటాయి. అట్లానే కొనుక్కులు కూడా ఈయనకు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ ఒక రాజకీయ పరంగా ఒక రాజకీయ నాయకుడిగా కనుక మనం ఆయన కనుక విశ్లేషిస్తే ఖచ్చితంగా ఇక సక్సెస్ఫుల్ పొలిటీషియన్. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి రాజకీయ నాయకుడు. ఖచ్చితంగా ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి మానవతా దృక్పథంతో అందరికీ సేవ చేయడం ఒక ధోరణి అయితే, అవసరాల కొద్ది కూడా అందుకోవడం, రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనేటటువంటి స్పృహ ఇలాంటి సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుల జీవితాల నుంచి మనకు అర్థమవుతుంటది. సో ఈ యాంగిల్స్ లో మనం కనుక విశ్లేషిస్తే ఖచ్చితంగా ఈయన మొదటి నుంచి కూడా ఆయన ఒక లక్ష్యం కోసం పనిచేశారు. పార్టీ ఇచ్చినటువంటి అంటే ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీ విధేయుడిగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలతోటి, అదే తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరితోటైనా సరే అన్ని పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కూడా సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా చేసుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే ఒక కాంటెంపరీ రాజకీయాల్లో మనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారని చెప్పొచ్చు కౌశల్య. ఎస్ సెమినార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుట్న గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్చారు. గత 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ 5:45 తుదిశ్వాసను విడిచారు. ఇప్పుడు మాగంటి మృతితో బీఆర్ఎస్లో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతో సుదీర్ఘంగా, ఆయన రాజకీయాల్లో ఎంతో అంచెలంచెలుగా ఎదిగిన ఒక సామాన్యుడిగా ఉంటూ ప్రజానేతగా ఎదిగారు మాగంటి గోపీనాథ్. ఇప్పుడు ఆయన మృతి పట్ల ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరని లోటని, ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని ఆయన కొనియాడారు. ఆయన ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించారని కేసీఆర్ తెలిపారు. అలాగే ఈయన మృతి పట్ల రేవంత్ రెడ్డిగా ట్వీట్ చేయడం జరిగింది. ఇక మాగంటి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఆయన
మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన. అలాగే మాగంటి గోపీనాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.